వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్యు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ రివ్యూతో అయితే వచ్చేసాను. అది వచ్చేసరికి ఓరల్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్ అండి. సో జనరల్లీ ఏంటంటే మన టీత్లో ఉన్న ప్లగ్ ఇవన్నీ రిమూవ్ చేసుకోవడం మన ట్రెడిషనల్ మెథడ్లో చేసినప్పటికీ 100% మనకి వర్కౌట్ అయినట్టయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మన ట్రెడిషనల్ మెథడ్ కంటే ఇంకొక 50 times ఎక్స్ట్రాగా నీట్గా మన టీత్కున్న గమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గించడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి అగారో బ్రాండ్ నుండి అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 1 year వారంటీతో కూడా అయితే వస్తుంది. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ అండ్ రీఛార్జబుల్ కూడాను. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది. సో మనం వన్స్ ఈ ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నట్టయితే లోపల మనకి ఒక ఇలా ఇరిగేటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట. దగ్గరగా 200 ml వాటర్ అయితే ఇందులో ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, బాడీ కూడా బల్లేగా అనిపిస్తుంది కదా. సో సూపర్ స్టైలిష్ ఉంటుంది అండ్ మనకి మంచి క్వాలిటీతో అయితే బుల్ట్ అయితే ఉందండి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చెప్తాను. ఇప్పుడు దీనికి 2 నాజిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో 2 నాజిల్స్లో ఫస్ట్ ఒక నాజిల్ తీసుకుని మనం ఫిక్స్ చేసుకుందాం. ఇంకొకటి వచ్చేసరికి స్టాండ్ బైగా అయితే వచ్చింది. ఈ నాజిల్ వచ్చేసరికి మనం ఇలా టాప్ పాయింట్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే వాటర్ అయితే ఫిల్అప్ చేసుకోవాలన్నమాట ఈ బ్లూ కలర్ కంపార్ట్మెంట్లోకి. సో మనం జస్ట్ ఇలా అన్నామంటే ఇది వచ్చేసరికి రిమూవ్ అయిపోతుంది. ఇందులో వాటర్ అయితే మనం ఫిల్అప్ చేసుకోవాలి. అండ్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యూబ్లా ఉంది కదా, సో దీని గుండా మనకి వాటర్ అయితే ట్రావెల్ అవుతుంది అనమాట. ఎస్. అండ్ వాటర్ రిమూవ్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఓపెనింగ్ అయితే వచ్చింది. ఎస్, ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. బాటంలో అయితే ఓపెనింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ బటన్ ఉంది కదా, ఆన్ చేస్తే మీకు ఆ సౌండ్ అయితే తెలుస్తుంది కదా. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి నార్మల్ మోడ్ ఉంది, సాఫ్ట్ మోడ్ ఉంది, పల్స్ మోడ్ ఉంది, కస్టమ్ మోడ్ ఉంది. సో ఏంటంటే మనకున్న ప్రాబ్లం బట్టి మనం ఏ మోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ కింద ఇంకొక బటన్ ఉంది చూసారు. సో దీన్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి మోడ్ అయితే చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం మోడ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి మోడ్తో వచ్చే చేంజెస్ అన్నట్టయితే, సో ఇక్కడ మనకి వాటర్ ప్రెషర్ అన్నది చేంజ్ అవుతుంది అనమాట. ఒక నార్మల్ మోడ్లో తీసుకున్నట్టయితే అప్ టు 55 PSI అయితే ప్రెషర్ అయితే ఉంటుంది. అలా కాదు సాఫ్ట్ మోడ్ అంటే కొంచెం జెంటిల్గా అనమాట. అంటే ఎక్కువ టీత్ అన్నది పెయిన్ అది ఫీల్ అవుతూ ఉంటారు కదా, గమ్స్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి. సో వాళ్ళకి వచ్చేసరికి 35 PSI ఉంటుంది. అలా కాకుండా పల్స్ మోడ్ వచ్చేసరికి అప్ టు 90 PSI ఉంటుంది అనమాట. అండ్ కస్టమ్ మోడ్ వచ్చేసరికి మనకి ఎంత కావాలంటే అంతా మనం రెగ్యులేట్ చేసుకుంటాం కాబట్టి, సో మనకి నచ్చిన PSIలో మనం సెట్ చేసుకుని మనం యూజ్ అయితే చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకి ఇలా USB కేబుల్ అయితే వస్తుంది కదా. సో దీన్ని ఛార్జ్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక చిన్న పుష్ లాగా అయితే ఇచ్చారు. సో దీన్ని మనం రిమూవ్ చేసుకుని ఇక్కడ మనం కేబుల్ అన్నది కనెక్ట్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక 4 hours ఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి లాంగ్ లాస్టింగ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాజిల్ కూడా ఏంటంటే ఇది 360 degrees కూడా రొటేట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే మనం టీత్ అంటే గమ్స్ మధ్యన క్లీన్ చేసుకుంటాం కదా. సో వీళ్ళైతే మాత్రం 99.99% కూడా ఇది క్లీన్ అవుతుందనే చెప్తున్నారు. సో ఇది ఏంటంటే నాజిల్ 360 degrees రొటేట్ అవ్వడం వల్ల టీత్కి ఏ కార్నర్లో అయినా సరే మనం ఇది మూవ్ చేసుకుంటూ అయితే క్లీనింగ్ అయితే చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ ప్రోడక్ట్ అయితే ఇది. ఇందులో ఇంకా మనకి ఏంటంటే వారంటీ కార్డ్ అండ్ అలాగే మాన్యువల్ కూడా వస్తుంది అనమాట. ఏ విధంగా యూజ్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు ఈ మాన్యువల్ అనేది హెల్ప్ అవుతుంది. సో ప్రోడక్ట్ని అయితే చూసారు కదా. అండ్ యూసెస్ కూడా ఎలాగో సింపుల్గా మీకు అయితే చూపిస్తాను. సో ఈరోజు ప్రోడక్ట్ రివ్యూ అయితే అది. మీకు కనుక నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మనం అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ అగైన్. బై బాయ్.